కాంగ్రెస్ సర్కారుకు పోయే కాలం వచ్చిందట. ఎవరు అంటారు, ఎందుకు పోయే కాలం వచ్చిందో ఒకసారి చూడరు. అందుకే జగద్గురుగుట్టలో ఆలయాలకు నోటీసులు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడ్డదని, అందుకే జగద్గిరిగుట్టలో ఆలయాలకు నోటీసులు ఇప్పించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కొండపై వెలిసిన పలు గుళ్ళ నిర్వాహకులు, డైరీ ఫామ్, క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు కుత్బులాపూర్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ జగద్గిరిగుట్ట కొండపై వెలిసిన ఆలయాలను, అక్రమ నిర్మాణాలను పరిశీలించారని గుర్తు చేశారు. వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ 15 గుళ్ళ నిర్వాహకులకు, ఒక డైరీ ఫామ్కు, ఒక క్రిస్టియన్ మిషనరీకి అక్రమ నిర్మాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. మీరే చెప్పురి, ఆ జగద్గిరిగుట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాలు అక్రమమా సక్రమమా? వాటికి నోటీసులు ఇవ్వడం కరెక్టా కాదా? వాటిని కూల్చేయడం కరెక్టా కాదా? మీ ప్రజల అభిప్రాయానికి వదిలేస్తున్నా. దాని ఏమైనా ఉంటే మీరు దానికి సమాధానం చెప్పాలి. ఈటల రాజేందర్ అన్న మాత్రం ఏం చెప్తున్నంటే, కాంగ్రెస్ సర్కార్కి ఓయకాలం వచ్చింది, అందుకే గుళ్ళ మీద కూడా పడ్డారు అని అంటుండు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పిండు. దాంతో ఆలయాల బాధితులు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరైనట్టు తెలిపారు. ఆలయాలను కూల్చుతానడం ధర్మం కాదు అని చెప్పేసి అంటున్నారు. సీఎం రేవంత్ పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని ఈటల ఆరోపించారు. జగద్గిరిగుట్ట కొండపై ఎన్నో ఏళ్లుగా కొందరు కుల సంఘాల ఆధ్వర్యంలో వారి దైవాలకు గుళ్ళు కట్టుకుని పూజిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వారి విశ్వాసాలను రేవంత్ ప్రభుత్వం కూలగొడుతుందనంటూ నోటీసులు ఇవ్వడం ధర్మం కాదని చెప్పారు. అక్కడ నిర్మించిన గుళ్లకు హాని తలపెడితే సహించేది లేదన్నారు. ఇక్కడి ప్రజల విశ్వాసాలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ సీఎంకు తాను లెటర్ రాస్తానని చెప్పింది. సో ఈటల రాజేందర్ అన్న జగద్గిరిగుట్ట మీద ఏర్పడినటువంటి నిర్మాణాలు ఏవైతున్నాయో అవి కూల్చేస్తానని అక్కడ ఉన్న తహసీల్దార్ ఇచ్చిన నోటీసులకు బదిలిస్తూ రేవంత్ సర్కారుకు పోయే కాలం వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఈ సంరక్షణ కమిటీ ఏదైతే జేఏసీ ఏర్పాటైందో దాని సమావేశానికి హాజరయ్యిండు. ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తా అంటుండే ఈటల రాజేందర్ అన్న.